మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. మరి చాలాసార్లు మనం అనుకునే విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడో దూరంగా మనకు అందనంత దూరములో సుదూర ప్రాంతంలో ఎక్కడో ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం, మనం చేసేటటువంటి ప్రార్థనలు లేదంటే మన విన్నపములు ప్రభు సన్నిధికి మరి వెళ్తున్నాయా లేదా, ఆయన వింటున్నాడా లేదా అన్నట్లుగా దేవుణ్ణి ఒక రిమోట్ బీయింగ్ లాగా, ఆయన ఎక్కడో దూరముగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించినప్పుడు మన దేవుడు దూరముగా ఉండేవాడు కాదని, ఆయన మనందరికీ కూడా సమీపముగా ఉన్నటువంటి దేవుడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే ఆయన మనకి మన లోపల ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన దేహములో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మన అనుదిన జీవితాలకి సంబంధించినటువంటి మన దినచర్య, మన దిన కార్యక్రమాల్లో కూడా దేవుడు జోక్యం చేసుకునేవాడు. హల్లెలూయా. అంటే యాక్టివ్గా మన జీవితాల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కొందరు నమ్మే విషయం ఏంటంటే, దేవుడు ఈ సృష్టిని అంతటిని కూడా కలగచేసి మానవులను కూడా సృష్టించి ఇంకా మీ పాటికి మీరు ఉండండి, ఈ సూర్యుడు అలాగా రావటం వెళ్ళటం, చంద్రుడు, నక్షత్రాలు, ఈ కాలక్రమం, ఈ ఋతువులు, ఈ సీజన్స్, ఇవన్నీ కూడా వాటంతటికి అవే వస్తూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా తమంతట తామే కార్యక్రమాలు చేసుకోవాలి అన్నట్టుగా ఒక నియమించేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆకాశంలోకి. ఆయన ఇప్పుడు మనుషులకు దగ్గరగా లేడు, సమీపంగా లేడు అని నమ్మే కొన్ని బోధలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. సృష్టించేసి ఇక్కడ వదిలిపెట్టేసి మీ పాటికి మీరే, మీ జీవితాలు మీవే, మీ కార్యక్రమాలు మీవే, నా పాటికి నేను ఎక్కడో ఉంటాను అని అనే దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వచనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ సంవత్సరానికి ఇది మొట్టమొదటి ఆదివారం కదండి. కాబట్టి మరి ఈ అద్భుతమైనటువంటి వచనం ఇది ఒక వాగ్దానముగా కూడా మనకి అనుగ్రహించబడింది. దేవుడు మనందరికీ చేసే వాగ్దానం కానివ్వండి, ఆ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలతో, ముఖ్యంగా యెహోషువతో మాట్లాడినటువంటి కొన్ని మాటలు, ఆ మాటల్లో నుంచి 2-3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట ఏమన్నారంటే, మోషే గారు చెప్పిన మాట ఏంటంటే, మొదటి మాట, నీ ముందర నడుచువాడు యెహోవా. అందరం చెప్దామా? నీ ముందర నడుచువాడు యెహోవా. యెహోవా మనకి ఎక్కడ నడుస్తారంటండి? మన ముందు నడుస్తాడు. ఆయన మన ముందే ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రారంభంలో మనం ఉన్నాం, మనకంటే ముందే ఆయన ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి గారో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, అధికారులు ఎవరన్నా వచ్చారనుకోండి, వారికి ఎస్కాట్ వాహనాలు ఉంటాయి కదండి. వాళ్ళకి ముందు పోలీసు వాళ్ళ వ్యాన్ ఉంటుంది కదండి. సెక్యూరిటీగా ముందు వెనక, వాళ్ళ వెనక 4-5 వాహనాలు ఉంటాయి కదండి. ముఖ్యంగా ముందు మాత్రం తప్పనిసరిగా కనీసం ఒక పోలీసు వాళ్ళ వాహనమైనా ఉంటుంది వాళ్ళు వస్తే కదండి. ఎందుకున్నారు వాళ్ళు ముందు? వెనకాల ఒక అధికారి, ఒక ముఖ్యమంత్రి గారు ఎవరో వస్తున్నారు కాబట్టి ముందు వెళ్ళేటటువంటి వాళ్ళ పని, ముందెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ముందున్నటువంటి ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటిని తొలగించి
ఈ దారిని సరళం చేస్తారు. ముందు వెళ్ళే వాళ్ళు చేసే పని ఏంటంటే మార్గమును సరళం చేయటం. ముందు వెళ్ళేవారు చేసే పని ఏంటంటే మన త్రోవలను సరళం చేయటం కదండి. అలా బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు చదువుతానంటే రాజులు, పాత నిబంధనలో రాజులు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది మనుషుల్ని తమ కోసం ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఉదాహరణకి అబ్షాలోము అనే ఒక రాజు, అదోనియా అనే ఇంకొక రాజు, సౌలు రాజు గారు, వీళ్ళు ఏం చేశారంటే ఒక 50 మందిని అట్లా కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకుని, ఈ రాజుగారేమో రథం మీద ప్రయాణం చేసి వెళ్తారనుకోండి, ఈ రథానికి ముందు వాళ్ళు పరిగెట్టాలి. ఎవరో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, పరిగెత్తే వాళ్ళు ఉన్నారు కదా, యవనస్తులు ఉన్నారు కదా, బలవంతులు ఉన్నారు కదా, వీళ్ళు ముందు పరిగెట్టాలి. ఉదాహరణకి ఒక వచనం మనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయము 11 వచనం చదవండి ఒకసారి. 8-11 చివరి భాగంలో ఉన్న ఒక మాట ఏంటంటే, తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర. 2 సమూయేలు గ్రంథం 15:1. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట అంటే తన ముందు పరుగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను కదండి. అక్కడే 1 రాజుల గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 5వ వచనంలో హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. అండ్ ఇప్పుడు చదివిన 3 వచనాల్లో ఉన్న మాటల సారాంశం ఏంటంటే, రాజు అయినటువంటి సౌలు కానివ్వండి, లేకపోతే అబ్షాలోము కానివ్వండి, లేకపోతే అదోనియా కానివ్వండి, వీళ్ళు కొందరు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు, యవ్వనస్తుల్ని, బలవంతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏం చేయాలంటే, 50 మంది ఏం చేయాలంటే, వీళ్ళు రథం మీద బయటికి వెళ్ళారు అనుకోండి, ఈ రథానికి ముందు వాళ్ళు పరిగెట్టాలి. ముందు వెళ్ళుచు ఒకవేళ ఏమైనా ఆటంకాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే, రోడ్డు ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే అటువంటి వాటిని తప్పించుకుంటూ వెనక వచ్చేటటువంటి ఈ రాజుగారికి ఏం చేయాలి, మార్గాన్ని సరళం చేయాలి. మరి ఈ నూతన సంవత్సరములో నేను మీకు ముందుగా వెళతాను, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళతాడు అంటే, ముందుగా వెళ్ళేటటువంటి దేవుడు చేసే పని ఏంటంటే, మనకి ముందు ఉండేటటువంటి ఆటంకములు, మనకు ముందు ఉండేటటువంటి అడ్డంకులు ఏమైనా ఉంటే ఆయన వాటిని తొలగించి మనకి మార్గాన్ని స్ట్రైటన్ చేస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీకు త్రోవను సరళం చేస్తాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడు అని యేసు ప్రభువారు రావటానికి ముందుగానే ఎవరిని పంపించారు? బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు. మార్గాలను, త్రోవలను సరళం చేయటానికి. ఒకవేళ ఎత్తుగా ఉండేటటువంటి మార్గాలు, పల్లముతో ఉండే మార్గాలు, కరకుగా ఉండే మార్గాలు, సరిగ్గా లేనటువంటి మార్గాన్ని, త్రోవలను సరళం చేయటానికి ముందు పంపించాడు. అందుకే బైబిల్లో ఈ మాట పలుమారులో ఉందండి, ముందుగా. యెషయా గ్రంథంలో కూడా 45వ అధ్యాయం 2వ వచనములో అంటాడేమంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడే మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు నీ ముందుగా నేను వెళ్ళి మెట్టగా ఉండేటటువంటి మార్గములను, మెట్టగా ఉండేటటువంటి స్థలములను సరళం చేస్తాను.
వాటిని సిద్ధపరుస్తాను. మీరు మార్గంలో ప్రయాణించటానికి మీకు అనుకూలమైనటువంటి మార్గాన్ని నేను నీకు ఏర్పాటు చేస్తాను ఆయన వాగ్దానం చేశాడు. చాలా పర్యాయములు ఈ మాటను గురించి చదువుతుంటే ముందుగా దేవుడు ఎలాగ పాత నిబంధనలో కూడా తన బిడ్డలకు తన ప్రజలకు తాను ఏర్పరచుకున్నటువంటి వారికి ముందుగా ఉండి ఎలా నడిపించాడో కొన్ని వచనాలు నేను నోట్ చేశాను. ఆ కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలో అంటాడు, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే క్రమములో దేవుడు ఎలా నడిపించాడంటే మనందరికి తెలిసినట్లుగానే ఆయన పగలేమో మేఘస్తంభములో ఉండి రాత్రేమో అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా ఉండి నడిపించాడట. వారు ఏ మార్గములో వెళ్ళాలో ఏ త్రోవలో వెళ్ళాలో ఆయనే ముందుండి పగలేమో మేఘస్తంభములో ఉండి రాత్రేమో అగ్ని స్తంభములో ఉండి దేవుడు వారు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అదే నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆయన తన దూతను తన ప్రజలకు ముందుగా పంపించాడు. హల్లెలూయా. అంటే దేవుని దూత, సాక్షాత్తుగా దేవుని దూత ఇశ్రాయేలు ప్రజలకు ముందుండి వెనక ప్రజలను నడిపించడం జరిగింది. సో ముందుగా ఉండేవాడు ఆయన, ముందుగా ఉన్నాడు ఆయన. పలుమార్లు దేవుడే తన దూతను తన ప్రజలకు ముందుగా పంపించాడు. కొన్ని సందర్భాలు అన్నాడు, నేను మీకు ముందుగా కందిరీగలను పంపిస్తాను అన్నాడు. ఏమండి, వీరికంటే ముందుగా కందిరీగలను ఎందుకు పంపించాడంటే కందిరీగలు వెళ్ళి వాళ్ళ శత్రువులను హతమార్చాలని, శత్రువులను నశింపచేయాలని. ఎంతకీ తన దూతను పంపించిన తానే స్వయముగా మేఘస్తంభంలో ఉన్న అగ్నిస్తంభంలో ఉన్న తానే కందిరీగలను పంపించినా ఏది చేసినా కూడా తన పిల్లల క్షేమం కోసం ఆయన ముందుగానే ఉంటాడు, ముందుగానే దూత నంపి ఆయన కార్యాలు జరిగిస్తాడు. అలాగా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు ముందుగా తన దూతను పంపించేవాడు. ఇక్కడ మన ద్వితీయోపదేశకాండంలోనే చూస్తే 31వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. తర్వాత మాట, యెహోవా సెలవిచ్చి ఉన్నట్టు యెహోషువ నీ ముందుగా దాటిపోతాడు. దేవుని మహింపడదామా? 2 మాటలు చెప్పాడు ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మొదటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్తాడు, నీకున్నటువంటి శత్రువులను ఆయనే నశింపచేస్తాడు, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు అని ఒకటి చెప్పి, రెండో మాట ఏమన్నాడంటే, నీకు ముందుగా యెహోషువ కూడా మీకు ముందే ఉంటాడు. అలాగా మరి యెహోషువ గారు కూడా పలుమార్లు ముందుండి నడిపించాడు. తాను చేసినటువంటి యుద్ధములన్నిటిలో కూడా ఆయనే ముందుండి దేవుని ప్రజలకు ముందుండి ఆయన నడిపించాడు. కాబట్టి ఈ సంవత్సర ఆరంభములో దేవుని వాక్యములో నుండి మీ అందరికీ నేను జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా మనకంటే ముందుగా వెళుతున్నాడు. మీ మార్గములను సరళం చేయటానికి ఒకవేళ మన మార్గములో ఆటంకములో లేదంటే అడ్డంకులో ఒకవేళ ఇబ్బందులు ఏమైనా ముందుంటే వాటన్నిటిని కూడా తొలగించి మన మార్గాల్ని సరళం చేయటానికి ఆయన మనకు ముందే ఉన్నాడు. దేవునికి మహింపడదామా? హల్లెలూయా. కాబట్టి మనం ఈ సంవత్సరంలో ప్రవేశించామంటే, ఈ సంవత్సరాన్ని ప్రారంభించామంటే మనకంటే ముందు మన దేవుడు ఉన్నాడు. ఆయన వెనకే మనం వెళ్తున్నాం, ఆయన వెనకే మనం వెళ్తున్నాం. కాబట్టి మనకేది సంభవించినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన్ని దాటుకునే మన దగ్గరికి రావాలి, ఆయన తర్వాతనే మన దగ్గరికి రావాలి. ఆయనకి తెలియకుండా ఏది కూడా మనల్ని అంటుకోవటానికి కానీ ముట్టుకోవటానికి కానీ ఏది కూడా అవకాశం అయితే లేదు. అందుకే ఆ స్టీవెన్సన్ గారు రాసినటువంటి ఒక పాటలు అంటాడు, నా దాగు చోటు నీవేనయ్యా అనే పాటలో చక్కగా నాకు ముందుగా పోవచ్చు ఈ కఠిన పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని ఆయన తొలగిస్తాడు అని ఓ పాటలో చక్కగా రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
రైట్, ఆ పాట మీకు కూడా వస్తే పాడదాం. ఓ పల్లవి చరణం. నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటున ఉన్నానయ్యా. హల్లెలూయా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటున ఉన్నానయ్యా. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటున ఉన్నానయ్యా. హల్లెలూయా. మరి ఆయన రాసినటువంటి ఈ పాటలో జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. దేవుని వాక్యాన్ని బట్టి ఈ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని సంవత్సర ప్రారంభములో మీకు జ్ఞాపకం చేయటం గల కారణం ఏంటంటే, నీ ముందర పోవువాడు నీ దేవుడైన యెహోవా, నీ మార్గములను సరళము చేసేవాడు నీ దేవుడైన యెహోవా, నీ త్రోవలను సిద్ధపరిచేవాడు నీ దేవుడైన యెహోవా. మెట్టగా ఉండేటటువంటి స్థలాలను సరైనటువంటి మార్గములుగా సిద్ధపరిచేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? అది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సంవత్సరంలో 365 రోజులు ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది. మిగిలినటువంటి 361 రోజులు ప్రతిరోజు కూడా మన ముందు ఆయన ఉన్నాడు, నా ముందు ఆయన ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు, నాకు ముందుగా ఆయన వెళ్ళుచున్నాడు అని మనం నమ్మాలి. ఇక రెండో మాట ఏమన్నాడు అదే వచనములో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనములో, ఆయన నీకు తోడయుండును. మొదటి మాట ఏమో నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళుచున్నాడు. రెండో మాట ఆయన నీకు తోడై ఉన్నాడు. మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. మరి మొన్నటి వరకు కూడా ఈ క్రిస్మస్ వాక్యాల్లో పలుమార్లు మనం ధ్యానిస్తూనే ఉన్నాము. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అను మాటకు, ఆ పేరుకు అర్థం ఏంటండి? భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థము. మన దేవుడు మనకి ముందుగా వెళ్ళటమే కాదు కానీ ఆయన మనతో ఉన్న దేవుడు. ఆయన చాలా మార్లు ఈ మాట వాడబడింది, ఆయన మనతో ఉన్నాడు అనే సందర్భం. ఒకటండి జ్ఞాపకం చేస్తాం మీకు. ఆది కాండములో 28వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. దేవాతి దేవుడు సర్వలోకనాథుడు యాకోబుతో మాట్లాడుతూ పలికిన మాట, చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో పలికే మాట అండి ఇది.
వ్యక్తిగతంగా దేవుడు ప్రతి ఒక్కరితో చెప్పే మాట ఏంటంటే, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నిన్ను కాపాడుచు నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. ఆనాడు దేవుడు యాకోబుతోనే కాదు, ఈనాడు ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనతో చెప్పినది, ఆయన మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టను అని ఆయన మాట ఇచ్చాడు. అలా పలు సందర్భాల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా. ఎవరితో ఉన్నాడండి? దేవుని మాటలు, దేవుడే చెప్పినటువంటి మాటలు. యుగ సమాప్తి వరకు, ఈ యుగం ముగిసేటంత వరకు కూడా నేను సదాకాలము ఎల్లప్పుడూ కూడా నేను మీతోటే ఉన్నాను. మన దేవుడు మనతో ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, షద్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములోకి వెళ్ళినప్పటికీ కూడా వారితో ఎవరున్నారు చెప్పండి? 4వ వ్యక్తిగా కదండి, ఓ మనుష్య కుమారునిగా, ఓ దేవదూతగా, 4వ వ్యక్తిగా వారితో పాటు ఈయన కూడా, దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరములో దేవుడు మనతో ఉన్నాడు. ఒకవేళ కొన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా సరే వాటిలో కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటాడు, శ్రమలో నేను నీకు తోడై ఉండేదను, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడు. ఆయన తోడుగా ఉన్న దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకైనా ఈ రోజున మనకైనా మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మనందరము కూడా ఈ విషయాన్ని నమ్మాలి. ఆయన మనతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. వాగ్దానం చేశాడు యాకోబుకి, నీకు తోడై ఉంటాను, మరలా ఈ దేశానికి రప్పిస్తాను. రప్పించాడా లేదా? ఏమన్నా వాక్యం తెలిసినటువంటి వారు మరలా యాకోబుని తిరిగి రప్పించాడా లేదా? తిరిగి రప్పించాడు. నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టనన్నాడు. అలా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ మాట అయితే ఇచ్చాడో అది నెరవేర్చేటంత వరకు యాకోబునేమి దేవుడు విడిచిపెట్టల. మన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు. మనందరం కూడా వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానాలను మనం సొంతం చేసుకోవాలి. వాటిని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. మన దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పుకోవటానికి మనిషి కాదు. ఆయన నరమాత్రుడు కాదు. ఆయన దేవుడు, దేవాతి దేవుడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటాడా? ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఈ ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ నా మాట, ఇందులో ఉన్నటువంటి సున్న కానీ పొల్లు కానీ, ఈ దేవుని మాటలు ఏది తప్పిపోవటానికి వీలు లేనే. ఇది దేవుని వాక్యం, దేవుడిచ్చిన వాక్యం. ఆయన చెప్పిన మాటను మనం నమ్మాలి. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడతా. ఏం చేస్తారండి? నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతూ ఎవరైనా మంత్రులు లేదంటే అధికారులు వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందుగా ఎస్కాట్ వాహనాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏమండి, సడన్గా ఒకవేళ ఆ అధికారికి, ఆ మంత్రి గారికి ఆపద వచ్చిందనుకోండి, ఈ ముందున్నటువంటి ఎస్కాట్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళని సంరక్షించి, ఆ భద్రత, ఆ సెక్యూరిటీ వాళ్ళ బాధ్యతే కదా. మన ముందున్నటువంటి దేవుడు మన భద్రత, మన సంరక్షణ, మన క్షేమం అన్నీ కూడా ఆయన వశంలోనే ఉన్నాయి. అది మనం నమ్మాలి. ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా, నీకు పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ నీకు తగలదని ఆయన మాట ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ మాటలు మనం నమ్మాలి. ద్వితీయోపదేశకాండం 31:8 ఉన్న 2వ మాట ఏంటంటే, ఆయన నీకు తోడుగా ఉంటాడు. తర్వాత మాట ఏముందండి? ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇవే మాటలు మళ్ళా హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఆయన నిన్ను విడువడు,
నిన్ను ఏమాత్రము కూడా ఎడబాయడు. ఏమండి, మనుషులైతే ఆయా సందర్భాల్లో విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నిన్ను విడువను, ఏమాత్రము కూడా ఎడబాయనని ఆయన చెప్పాడు. ఒక సందర్భంలో పౌలు గారు ఏమంటాడంటే, మనుషులందరూ ఆయన ఎలా విడిచిపెట్టేశారో, ఆ సందర్భంలో దేవుడే ఆయనకి ఎలా తోడుగా ఉన్నాడో, ఎలా బలపరిచాడో ఓ సందర్భంలో పౌలు గారు రాశారు. ఆ మాటలు చదువుదాం. 2 తిమోతి పత్రికలో చూస్తే 4వ అధ్యాయం 16వ వచనములో, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితేని. పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం అని తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సన్నివేశాన్ని ఇక్కడ చెప్తూ ఏమన్నాడంటే, నన్ను ఒకానొక సందర్భములో అందరూ విడిచిపెట్టేశారు. ఆయన అందరూ విడిచిపెట్టేశారు. తల్లిదండ్రులైనా, బంధువర్గమైన, కుటుంబమైన, సన్నిహితులైన, అందరూ విడిచిపెట్టేశారు. నా పక్షముగా నిలబడినటువంటి వారు ఎవరూ లేరు అని తర్వాత వచనంలో ఏమన్నాడంటే, ప్రభువు నా ప్రక్కనే నిలిచి ఆయన నన్ను బలపరిచాడు. ప్రభువు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచాడు గనుక, నన్ను కాపాడాడు గనక నేను సింహము నోట నుంచి తప్పించబడ్డా. మనం పాడుతూ ఉంటాంగా, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు, నా తల్లి తండ్రి నీవే యేసయ్య అనే పాట పాడతాం మనం. హల్లెలూయా. ఆ పాటే ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట. అందరూ విడిచిపోయారు. ఆ ముందు వచనాల్లో చూస్తే అదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు, క్రెస్కే గలతియాకి వెళ్ళాడు, తీతేమో దల్మతియాకి వెళ్ళాడు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వారు కొందరు పేర్లు చెప్పి, ఒకరేమో లోకంలో కలిసిపోయారు, ఒకరేమో ఓ చోటకి వెళ్ళారు, ఇంకోరేమో మరో చోటకి వెళ్ళారు. అసలు నేను మొదటగా నిలబడి సాక్ష్యం ఇచ్చినప్పుడు, మొదట నిలబడి నేను వాక్యం చెప్పినప్పుడు నా పక్షంగా నిలబడినటువంటి వారు ఒక్కరు లేరు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ప్రభువు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచాడు. నా ప్రక్కన నిలిచి అన్న దగ్గర నా పక్షమున ఉండి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితే. సింహము అంటే అది లిటరల్గా సింహం అని కాదు, కానీ ఆ రోజుల్లో మరి ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి చక్రవర్తిని ఉద్దేశించి పలికిన మాట. ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు కాబట్టి ఆ చక్రవర్తి చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించాడు, నన్ను తప్పించాడు, నన్ను రక్షించాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అన్ని దేవుడు చేసే వాగ్దానాలండి. ఈ నూతన సంవత్సర ప్రారంభములో ఆయన నీకు ముందుగా పోయేవాడు, నీకు ముందుగా వెళ్ళేవాడు, ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడైన, నిన్ను విడువడు, ఎంత మాత్రము కూడా ఎడబాయను. ఆయన తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు, తన స్వాస్థ్యమును ఎడబాసేవాడు కానే కాదు. ఆ తర్వాత మాటలు ఏమన్నాడంటే, భయపడకుము, విస్మయమొందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో ఈ 3 మాటలు చెప్పిన తర్వాత యెహోషువతో చెప్పిన మాట మోషే గారు ఏంటంటే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండే మాట వాస్తవం, ఆయన నీకు ముందుగా వెళ్ళే మాట వాస్తవం, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ కూడా ఎడబాసేవాడు కాదు, అది కూడా వాస్తవం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, భయపడకము, విస్మయమందకము. ఈ 2 మాటలు చెప్పాడు. ఏం చేయకూడదంటండి? ఇప్పుడు దేవుని వాక్యం మనకు చెప్పే మాట కూడా అదే, నేను మీకు జ్ఞాపకం చేసే మాట కూడా అదే. మీరు కూడా
ఈ నూతన సంవత్సరంలో ఏం జరగబోతుందో, ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఏమో ఎవరికి తెలుసు, ఏం సంభవిస్తుందో అనే భయం, అనే ఆలోచన మీకు రావాల్సిన పని లేదు అని నేను కూడా జ్ఞాపకం చేసి, భయపడవద్దు, విస్మయము చెందవద్దు, దేవుని వాక్యం చెప్పే మాట. మీరు చివరిసారిగా ఎప్పుడు భయపడ్డారు? ఏ సందర్భానికి భయపడ్డారు? మీరు భయపడినటువంటి అంశం ఏంటి? చివరిసారిగా మీరు ఆఖరిసారిగా ఎప్పుడు భయపడ్డారు? దేనికి భయపడ్డారు? దేవుని వాక్యం పదే పదే జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు భయపడవద్దు, విస్మయము చెందవద్దు. మనకు తెలుసు, దావీదు గొలియాతును జయించినటువంటి ఆ సందర్భంలో సౌలు రాజు చాలా ఎత్తైనటువంటి వాడు, బలాఢ్యుడు. ఆయన కింద సైన్యం ఉంది, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి. అటువైపున శత్రువుల్లోనేమో గొలియాతు కదండి. ఆ గొలియాతును జయించటానికి ధైర్యం ఎవరికి కూడా సరిపోలా. ఆ గొలియాతు రోజు వచ్చేవాడు, రోజు సవాలు చేసేవాడు, శపథం చేసేవాడు, మీలో ఎవరైనా ధైర్యశాలులుంటే, బలవంతులుంటే, నన్ను జయించగలిగినటువంటి వారు ఉంటే రండి, నన్ను జయించారంటే మా ప్రజలను జయించినట్టే, మా దేశాన్ని జయించినట్టు అని రోజు కూడా సవాల్ చేస్తున్నాడు. వెళ్ళగలిగిన వారు ఒక్కరు కూడా లేరు. ఆ సందర్భంలో మరి చిన్నవాడైనా, ఏమండి వయసులో పెద్ద వయసు ఏమీ లేకపోయినా కూడా మరి దావీదు యొక్క ధైర్యము, ఆయన అసలు భయపడపోవటానికి కారణం ఆయన పలికినటువంటి మాటలో నిజంగా మనం చదివితే మన హృదయాలు కూడా ధైర్యంతో నిండిపోవాలి. 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 32 నుండి కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. దావీదు పలికిన మాటలు ఏంటంటే, ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడతా అని దావీదు సౌలుతో అనగా, సౌలు ఏమన్నాడు? ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడటానికి నీకు బలం సరిపోదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అన్నప్పుడు, అందుకు దావీదు సౌలుతో ఇట్లన్నాడు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పిన. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అన్నాడు. ఇక్కడ దావీదు పలికినటువంటి పలుకుల్లో, మాటల్లో భయం అనేది కానీ, ఆందోళన అనేది కానీ, పిరికితనం అనేది కానీ, కలవరపాటు అనేది కానీ ఆయన మాటల్లో ఏమన్నా కనిపించిందండి? ఇంకా సౌలు గారు అన్నాడు, ఓ రాజుగారు ఏమన్నాడంటే, నువ్వు బాలుడవయ్యా, అవతల పక్క వాడేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, వాడు ఎత్తరి బలాఢ్యుడు, నీకు బలం సరిపోదు కదా అని నిరుత్సాహపరిచిన మాటలు రాజుగారు పలికాడు. అప్పుడు దావీదు గారు దేవుణ్ణి బట్టి ధైర్యంగా చెప్పిన మాట ఏంటంటే, నేను గొర్రెలను కాయుచుండగా, ఏమండి ఆ గొర్రె పిల్లల్లో ఒక దానిని సింహము ఎలుగుబంటి ఎత్తుకుని పోతుంటే వాటిని నేను చంపాను, తరిమాను, చంపి వాటి నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లను రక్షించాను. ఈ రోజున జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించేటటువంటి వీడు కూడా ఆ చనిపోయినటువంటి సింహం వల్ల ఎలుగుబంటిలాగా అయిపోతాడని ఒక ధైర్యం, దేవుని బట్టి ధైర్యముగా పలికిన మాటలు. ఇక ఆ మాటలు విన్నాక నో అని చెప్పటానికి సౌలు గారికి నోరు రాలా, మనసు రాలా. ఈ మాటలు చెప్పిన తర్వాత ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత నమ్మకంగా, ఇంత ధైర్యంగా చెప్పాడని, సర్లే వెళ్ళురా, నువ్వు వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పాడు. అలా ధైర్యంతో పరిగెత్తాడు.
50వ వచనంలో దావీదు ఫిలిష్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తల తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయారు. దావీదు ఫిలిష్తీని కంటే బలాఢ్యుడై బలము కలిగిన వాడై ఖడ్గము లేకుండానే కత్తి లేకుండానే గొలియాతుని చంపగలిగాడు. కాబట్టి మన దేవుడు బలశూరుడైన దావీదు ఎలాగైతే దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో మనం కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు భయపడవద్దు, విస్మయం చెందవద్దని మోషే యెహోషువకు చెప్తున్న మాటలు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసే మాట కూడా, ఏ సందర్భాన్ని బట్టి నీ హృదయంలో భయం ఉందో నీకు తెలుసు. ఏమో ఏం జరగబోతుందో, నా ఆరోగ్యం ఏంటో, నా కుటుంబం ఏంటో, నా పిల్లలేంటో, ఈ సంవత్సరంలో ఏది నా కోసం దాచబడి ఉందో, సిద్ధపరచబడి ఉందో అనే ఆలోచనలు ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడవద్దు, విస్మయము చెందవద్దు. అయితే మనం కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీ ముందర ఆయన వెళ్తాడు అని, నీకు తోడుగా ఉంటాను అని, నేను ఎన్నడూ కూడా విడువను ఎడబాయనని చెప్పి ఆయన మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. భయపడవద్దు, విస్మయం చెందవద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరముగా ఉండు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అలా ధైర్యంగా నిబ్బరంగా ఉండాలి. ఒకటి. రెండోది, మనం కూడా ఏమండి ఈ నూతన సంవత్సరంలో ఏదో ఒక తీర్మానం, మనం ఆత్మీయంగా ఇంకా ఎదగాలి, ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వాలి అనే ఒక ఆశ, ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు గడిచిన సంవత్సరం అనేది, గడిచిన కాలం అనేది ఎలాగో అయిపోయింది. ఈ సంవత్సరం అనేది ఇంకా మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఆత్మీయముగా ఎదగటానికి, దేవునికి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా నువ్వు లేచిన వెంటనే ఆ మొదటి అరగంటనో, మొదటి గంటనో, మొదటి పావు గంటనో నీ సమయాన్ని బట్టి ఆ మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వటానికి తీర్మానం చేసుకోవాలి. లేవంగానే ఒక అయ్యగారు చెప్పారు, లేవంగానే చీపురు పట్టుకోవటమో, చెత్త దొడవటమో, అంట్లు దోవటమో ఇటువంటి పని చేయటంతో ఒక దినాన్ని, ఒక రోజును ప్రారంభిస్తే ఇక రోజంతా కూడా చెత్తగానే ఉంటుందట. ఒక రోజును మనం ప్రారంభించేటప్పుడు నువ్వు లేవంగానే, నువ్వు పడక మీద నుండి లేవటానికి నీకు మరొక దినాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి లేవంగానే ఫోన్ వెతుక్కోవటం ఆపేసి, లేవంగానే పరిశుద్ధ గ్రంథాన్ని వెతికి కాసేపు ప్రార్థన చేసి దేవునితో ప్రారంభించాలి. ప్రతిరోజు మనం దేవునితోనే ప్రారంభించటానికి దేవుడు సహాయం చేయునుగాక. ఒక రోజులో మొదటి గంట దేవునిది, ఒక వారములో మొదటి రోజు ఎవరు చెప్పండి? 6 దినములు మీరు కష్టపడి పని చేయండి, 7వ రోజు కదండి. అంటే వారములో ఇది మొదటి రోజు కదండి. వారములో మొదటి రోజు ఎవరిది? మొదటి రోజు దేవునిది, దేవునికే ఇవ్వాలి. ఒక రోజులో ప్రతిరోజు మొదటి గంట దేవునిది, ప్రతి వారములో మొదటి రోజు దేవుడిది. అలాగే ఈ సంవత్సరం అంతా నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో మొదట దేవుని పెట్టాలి, మొదట ప్రార్థన చేయాలి. దేవునికి ఇచ్చినటువంటి ప్రతి సంపాదనలో కానీ, నీకు వచ్చే భాగ్యములో కానీ దేవునికి ఇవ్వాల్సింది మొదట దేవునికి ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యముగా నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి. ఆయనకి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. మొదట ఏం చెప్పారండి? మొదట ఎవరిని వెతకాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, వెంబడించండి. తర్వాత మీకు ఏమేం కావాలో, ఈ లోకపరంగా అన్న వస్త్రములు కావాలా, అవసరతలు ఉన్నాయా, అవి ఆటోమేటిక్గా మీకు సమకూడతాయి అని ప్రభు చెప్పాడు. మొదట ఆయన రాజ్యం, మొదటి సమయం, మొదటి దినం. ఏమండి, మొదట ఆయన ఉంచాలి మనం ప్రతి విషయంలో కూడా. ఈ సంవత్సరం అంతా మనం ఆయన్ని ముందు పెడితే ఆయనే చెప్పాడు, నేను మీకు ముందుగా వెళుతున్నా,
మీ మార్గములను సరళం చేయటానికి, మీ త్రోవలు సిద్ధపరచటానికి, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడటానికి, మెట్టగా ఎత్తుగా ఉండే ప్రాంతాలని సమముగా చేయటానికి నీకు ముందుగానే ఆయన వెళ్తున్నాడు. నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. నిన్ను విడువను ఎన్నడూ కూడా ఎడబాయనని చెప్పాడు. ఆ వాగ్దానాలను మనం స్వీకరిద్దాం. ఆయన చెప్పినట్టుగా ధైర్యంగా ఉందాం, విస్మయం చెందవద్దు. కొన్ని అర్థవంతమైనటువంటి ఆత్మీయమైనటువంటి తీర్మానాలు చేసుకుని ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళటానికి ఆ దేవాతి దేవుడు మనందరికీ ఈ నూతన సంవత్సరంలో కృప చూపించునుగాక.